నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఓయ్ పిల్ల నీ గొప్పేంటి 56వ భాగం. మరి మా ఇంట్లో నేను నీ గురించి ఏం చెప్పి ఉంటానని నీ ఉద్దేశం అడిగాడు నవ్వుతూ భార్గవ. ఖచ్చితంగా మా గోపిగాడిలా అలా విలన్ని చేసి చూపించుండరు అంది నవ్వుతూ రేఖ. నా మీద అంత నమ్మకమా అడిగాడు ఆమె వైపు ఓరగా చూస్తూ. మిమ్మల్ని కాకపోతే ఎవరిని నమ్ముతాను చెప్పండి అడిగింది ఎదురు. ప్రశ్నకి ప్రశ్న జవాబిస్తే ఎలా? కొన్ని జవాబులు ప్రశ్నలాగానే ఉంటాయి. కోడలు ఇలా మాటకి మాట జవాబిస్తుందంటే మా అమ్మ నిన్ను జానా అనుకోగలదు. అత్తయ్యకి ఇస్తానా ఇలా జవాబులు? ఇది మీకే ప్రత్యేకం అంది నవ్వుతూ రేఖ. రేఖ, అమ్మకి కొన్ని టిపికల్ భావాలున్నాయి. లైక్ అబ్బాయిలు చీపురు పుట్టుకోకూడదు, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు వంటగదిలోకి వెళ్ళకూడదు అని అలా అన్నాడు భార్గవ. మరి మా అమ్మాయికి అయితే చాలా ఉన్నాయి. ఉదయం లేవగానే బ్రష్ చేసుకోకుండా మాట్లాడితే ఒక్కటిస్తుంది. ఇక స్నానం చేయకుండా వంటగదిలోకి అడుగు పెట్టకూడదు. ఆడవాళ్ళు ఉన్నదే మగవాళ్ళకి సేవ చేయడానికి అన్నట్టుగా కాళ్ళ కింద నిప్పులు పోసి మరీ నా చేత పని చేయిస్తుంది అంది నవ్వుతూ రేఖ. నీకు భయంగా లేదా అడిగాడు కార్ని పార్కింగ్ ప్లేస్లో ఆపుతూ భార్గవ. కైలాసగిరి వచ్చారు వాళ్ళు. భయం ఎందుకు ఆశ్చర్యపోయింది రేఖ. అదిగో మళ్ళీ ప్రశ్నకి ప్రశ్న జవాబు కాదు అన్నాడు చిరుపు కోపంగా ఆమె వైపు చూస్తూ. భార్గవ, మరీ బాగుంది. మీరు అడిగిన ప్రశ్న అలా ఉంది. మనం ఏమైనా దెయ్యాల కథలు చెప్పుకుంటున్నామా లేక అర్ధరాత్రి చీకట్లో బూత్ బంగ్లాకి వచ్చామా? మరొక ప్రశ్న సంధించింది రేఖ. పకపక నవ్వాడు అతను. సో ఇవంటే భయమా నీకు అడిగాడు. చీకటంటే చచ్చేటంత భయం. మా ఊళ్ళో పెరట్లో మామిడి చెట్టు ఉంది. రాత్రులు ఎప్పుడైనా బాత్రూమ్కి లేచి అటు వెళ్ళవలసి వచ్చినప్పుడు గోపిగాడు నీడపడేలా నిలబడి పిచ్చి పిచ్చి ఆకారాలు చేసేవాడు. దెబ్బకి బాత్రూమ్ బంద్. అమ్మని లేపి తీసుకువెళ్లేదాన్ని తోడు. నవ్వుతూ చిన్ననాటి సంఘటనని అతనితో పంచుకుంది రేఖ. ఎందుకో భార్గవ మొహంలో నవ్వు మాయమైంది. కారు దిగి ఆమె వైపు వచ్చి తలుపు తీశాడు అతను. గోపి దూరం నుంచి బైక్ మీద కూర్చుని వాళ్ళని గమనిస్తున్నాడు. చూడముచ్చటైన జంట వాళ్ళిద్దరూ. చూడగానే చూపరులని ఆకట్టుకునే జంట. హఠాత్తుగా అతని మొహం మీద నవ్వు మాయమవ్వడం గమనించిన రేఖ కన్సర్న్ చూపిస్తూ అతని ముంజెత్తి మీద తన చేతిని వేసి ఏదో అడగడం గోపి చూశాడు. భార్గవ ఏమీ లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపుతున్నాడు. రేఖ అలక నటించడంతో అతను ఏదో చెప్పాడు తల వంచుకుని. ఆమె అతన్ని ఓదారుస్తోంది. బహుశా అతను సిరిహరిల గురించి బాధపడుతున్నాడేమో అనుకున్నాడు గోపి. ఎందుకంటే వాళ్ళ విషయంలోనే భార్గవ అలా అపరాధ భావంతో బాధపడేది. గడిచిపోయిన రోజులు తిరిగి రాకపోయినా గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అమ్మ చెప్తుంది తమకి. ఆలోచిస్తూనే బైక్ దిగి వాళ్ల వైపు అడుగులు వేశాడు అతను. గతం గత భార్గవ, ఇక జరిగిపోయిన దాని గురించి విచారించకండి అంది మృదువుగా రేఖ. గతజల సేతుబంధనం కదా ఆమె వైపు తిరిగి అన్నాడతను. అంతే అంది నవ్వుతూ. అప్పటికే ఎండ ఎక్కువగానే ఉంది. కానీ వాళ్ళు అదేం పట్టించుకోకుండా లోపలికి అడుగులు వేశారు. అమ్మ గురించి చెప్పినప్పుడు నువ్వు భయపడతావేమో అనుకున్నాడు అన్నాడు భార్గవ. చాలే ఊరుకోండి, మరీ భయపెట్టాలని మీరే ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తోంది నాకు అంది రేఖ. అతను తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతలో అతను వేగంగా కదిలాడు. అతని చెయ్యి గోపి చెయ్యిని బలంగా పట్టుకుంది. బావా నవ్వుతూ పట్టు వదిలించుకున్నాడు గోపి. రేఖ గిర్రున వెనక్కి తిరిగింది. తన చెయ్యి ఊదుకుంటూ కనిపించాడు గోపి. ఏమైందిరా కంగారుగా అడిగింది. ఏం లేదు, నిన్ను భయపెట్టాలని భుజం మీద ఈ ఆకుతో రాద్దామని ప్రయత్నించా. బావకి దొరికిపోయాను అన్నాడు నవ్వుతూ. ఆశ్చర్యపోయింది రేఖ. భార్గవ ఇబ్బందిగా చూశాడు. సారీ, పోకిరి అనుకుని కొంచెం వేగంగానే రియాక్ట్ అయ్యాను అన్నాడతను. వావ్, నా హీరో మీరు. ఈ గోపిగాడి టార్చర్ నుంచి నన్ను రక్షించినందుకు మీరేది అడిగితే అది గిఫ్ట్గా ఇచ్చేస్తా మీకు అంటూ గోపి వైపు తిరిగి నాలుక బయటపెట్టి వెక్కిరించింది. నవ్వాడు గోపి. పదండి వ్యూ పాయింట్ దగ్గర కూర్చుందాం అంటూ ముందుకు అడుగులు వేశాడు. ఆలోచించుకునే అన్నావా ఆమెకు మాత్రం వినిపించేలా అడిగాడు భార్గవ. ఏమన్నాను అడిగింది రేఖ. అతను కళ్ళు గుండ్రంగా తిప్పాడు. మీదే తప్పు అంది నవ్వుతూ. నాకు ఏది కావాలంటే అది ఇస్తానన్నావు, దాని గురించి అడుగుతున్నాను అన్నాడు భార్గవ. ఆమెకి కొన్ని క్షణాలు పట్టింది అతని మాట అర్థం చేసుకోవడానికి. నేను అదేదో సరదాగా అన్నాను అంది సిగ్గుపడుతూ. ఓ నిజం అనుకున్నాను అన్నాడు అతను మొహం వాల్చేసి. ఆమె అతని వైపు పరిశీలనగా చూసింది. ఆశాభంగం అతని మొహంలో స్పష్టంగా కనిపించింది. ఆమె మాట్లాడే లోపుగా గోపి వాళ్ళని పలకరించాడు. ఇక వాళ్ళకి ఆ విషయం మాట్లాడుకునే అవకాశం రాలేదు.
వాళ్ళిద్దరూ కూర్చున్నాక గోపి తను హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడో దగ్గర నుంచి అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. రేఖ నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయింది. సూరి కాల్ చేశాడా అడిగాడు భార్గవ. వాడి ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను అంటూ వినోద్ రాగానే వాడు ఎదుర్కోబోయే సమస్యని వాళ్ళిద్దరికీ మరొకసారి వివరించాడు. గోపి, ఇది మరీ దారుణమేమో, ఒకసారి ఆలోచించు అంది రేఖ. కుక్క కాటుకు చెప్పుదెబ్బక్క. వాడు అక్కడ నుంచి కదలాలంటే ఇంతకన్నా వేరే దారి లేదు. ప్రస్తుతానికి మనకి సమయం ఎక్కువ లేదు. ఆ సోమసుందరం గడిచైతే మనకి కావాల్సినది చేయించాలి అన్నాడు గోపి. రేఖని మా ఇంటికి తీసుకువెళ్ళి ఒకసారి చూపించాలనుకుంటున్నాను, ఏమంటావు? మరొకసారి ఆ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాక భార్గవ గోపితో అన్నాడు. ఓ, ఫార్మల్ పెళ్లిచూపుల ముందు సెమీ ఫార్మల్ పెళ్లిచూపులా అడిగాడు గోపి నవ్వుతూ. ఇది పద్ధతి కాదు అనేసింది రేఖ. కళ్ళతోనే సైగ చేశాడు భార్గవ గోపికి. అసలు నేనే హరిణి, శిరీష, కీర్తులని ఇంటికి ఆహ్వానించాలని అనుకుంటున్నాను. మరీ సినిమాల్లో లాగా నువ్వు కాఫీ ట్రే పట్టుకుని బావ ముందు నిలబడడం, బావ నిన్ను పాయసం జురుకుంటున్నట్టుగా కళ్ళతోనే జుర్రేయడం మరీ ఇబ్బందిగా ఉందక్క. అలా కాకుండా ముందు అసలు నువ్వు మామూలుగా వెళ్ళి కనిపించు శిరీష వాళ్ళతో, బావ లేకుండా. అప్పుడు పెద్దవాళ్ళకి నిన్ను పరీక్షగా చూసే అవకాశం దొరుకుతుంది సలహా ఇచ్చాడు గోపి. ఇది తప్పేమో అని నా సందేహం అంది రేఖ. అక్క, నువ్వు బావని కాదు కలవడానికి వెళ్తున్నది, అతని తల్లిదండ్రుల్ని అన్నాడు గోపి. ఇక మరి మాట్లాడలేదు రేఖ. ముందు అక్క, తర్వాత హరిణి, ఆ పైన శిరీష చెప్పేశాడు గోపి. మరి కాసేపు మాట్లాడుకున్నాక లేచారు గోపి వెళదాం అన్నట్టుగా అక్కవైపు చూస్తూ. నేను రేఖని మీ ఇంటి దగ్గర బస్ స్టాప్లో దింపేస్తాను అన్నాడు చప్పున రేఖ చెయ్యి పట్టుకుంటూ భార్గవ. నవ్వాడు గోపి. అక్కడ ఎదురు చూస్తూ ఉంటాను చెప్పి వెళ్ళిపోయాడు. రేఖ మౌనంగా కారులో కూర్చుంది. అతను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక ఆమె వైపు తిరిగాడు. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, ఈ ప్లాన్ క్యాన్సిల్ చేసుకుందాం అన్నాడు అతను. అబ్బెబ్బే, నాకేం ఇబ్బంది లేదు. మీరు లేకుండా నేను ఒంటరిగా మీ ఇంటికి వెళ్ళి మీ పెద్దవాళ్ళని చూడాలంటే కొంచెం బెరుకుగా ఉంది అంది రేఖ. ఎవరు చెప్పారు నేను ఉండనని అడిగాడు నవ్వుతూ భార్గవ. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతను కార్ రివర్స్ చేసి గేర్ మార్చి ముందుకు పోనిచ్చాడు. నాకు అర్థం కాలేదు అంది అయోమయంగా రేఖ. నేను మేడ మీద నా గదిలో ఉంటాను, నువ్వు ఇస్తానన్నది సేకరించకపోవడానికి అన్నాడు నవ్వుతూ. ఆమె కళ్ళు మరింత పెద్దవయ్యాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా ముద్దా అడిగింది భయంగా. నేను ముద్దనుకోలేదు, ఏదో చాక్లెట్ ఇస్తావని అనుకున్నాను. ముద్దయితే మరీ మంచిది కొంటిగా అన్నాడు భార్గవ. నోనో, నా వల్ల కాదు అంది అతని మీద నుంచి చూపు తిప్పుకుంటూ రేఖ. భార్గవ నవ్వాడు. నువ్వివ్వాలి, నేను తీసుకోవాలి, తర్వాత నీ ఇష్టం అన్నాడు అతను. భార్గవ, మనం పిల్లలకి చెప్పాలి జాగ్రత్తలు. మనమే ఇలా అల్లరి చేస్తే ఇక పిల్లల సంగతి ఏంటి మందలింపుగా అడిగింది. పిల్లలెవరు? అదే గోపి, హరిణి, సూరి, సిరి అంది సీరియస్గా. మరే నువ్వు నేను రేపో మాపో రిటైర్ కాబోతున్నాగా మరి సాగదీస్తూ అన్నాడు భార్గవ. రేఖ పక్కన నవ్వింది. బస్ స్టాప్ దగ్గర దిగి తలుపు వేస్తున్నప్పుడు ఆమెకి గుర్తు చేశాడు మరొకసారి. ఇస్తానన్నది ఇవ్వకపోతే రాత్రి దెయ్యం కలలు వస్తాయి, అర్ధరాత్రి కరెంటు పోయి చిమ్మ చీకట్లో ఒక్కత్తవే ఉండవలసి వస్తుంది బెదిరించాడు ఆమెని. హే, ఆమె అతనికి జవాబు ఇచ్చేలోపుగా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు భార్గవ. కోపంగా పెదాలు బిగించింది రేఖ. తమ్ముడితో ఇంటికి వచ్చినా కానీ రేఖ ఆలోచనలన్నీ భార్గవ మీదనే ఉన్నాయి. ఆ రాత్రి అతని నుంచి ఒక మెసేజ్ వచ్చింది. కలలోకి వస్తా అంటూ ఒక ఇమేజ్ని పంపాడు. ఆమె బుక్కలు ఎర్రబడ్డాయి. తెల్లని పిశాచం ముద్దు పెడుతున్న ఇమేజ్ అది. గోపి, శేష చెప్పినది నిజమే. సూరి ఫోన్ చేసి చెప్పాడు గోపికి. ఎప్పుడు బయలుదేరుతున్నావు అడిగాడు గోపి అతన్ని. ఆల్రెడీ దారిలో ఉన్నా, వాళ్ళని సుబ్బమ్మత్తికి అప్పగించి వచ్చాను చెప్పాడు సూరి. గుడ్ అంటూ తను వేసిన ప్లాన్ని గురించి సూరితో చర్చించాడు గోపి. మొత్తానికి వినోద్ కంగు తినే సంఘటనకి రంగం సిద్ధం చేశాడు అతను. సిరి, నాకెందుకో భయంగా ఉంది అంది రేఖ. నాకు కూడా అంది శిరీష. వాళ్ళు వీధి చివర నిలబడ్డారు. సరిపోయింది అన్నాడు వాళ్ళకి తోడుగా వచ్చిన సూరి. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని మీ ఇద్దరూ కలిసి ఇప్పుడు అక్కడ బావని ఇరకాటంలో పడేసేలా ఉన్నారు అన్నాడు సూరి తల పట్టుకుంటూ. బిక్కమొహాలేశారిద్దరు. ఏంటి, బండికి బ్రేక్ పడిందా? వెనక నుంచి హరిణి మాట వినిపించేసరికి గిరుక్కున వెనక్కి తిరిగారిద్దరు. హరిణి సంకీర్తన వస్తున్నారు నవ్వుకుంటూ. ఆపద్బాంధవి అనాథరక్షకి పాహిమాం పాహిమాం అంది శిరీష హరిణి చేతులు పట్టుకుని. ఆపద్బాంధవ అనాలి, వీ ఏంటి అంది నవ్వుతూ సంకీర్తన. ఇప్పుడు ఆమెకి వాళ్లతో బాగా చనువు ఏర్పడింది. వి అంటే అమ్మాయి, వా అంటే అబ్బాయి వివరించింది శిరీష. హరిణి చూస్తే కానీ మాటలు రావి పిల్లకి ఆట పట్టించాడు సూరి. తెలుసు గోపికి, అందుకే మాకు ఫోన్ చేశాడు అంది హరిణి నవ్వుతూ. రేఖ తేలికగా ఊపిరి పీల్చుకుంది.
ఆమెకి 2 విధాలుగా ఆందోళనగా ఉంది. ఒకటి, కాబోయే అత్తగారిని చూసి మెప్పించాలి. 2, భార్గవికి ఇవ్వాలన్నది ఇవ్వాలి. మొదటి దానికి గోపి సలహా ఇచ్చాడు. తనని తనలాగానే ఉండమన్నాడు. ఇక రెండో దాన్ని గురించి వాడిని అడిగితే బాగోదు కదా. హరిణిని అడిగితేనో? కానీ పెళ్లి కాని ఆడపిల్లని ఏమడుగుతుంది? పోనీ అత్తగారిని అడుగు, పెళ్ళైందిగా ఆవిడికి. మనసు పరాచకల్లాడింది. మనసుని తిట్టుకుంది రేఖ. హరి, నాకొక సలహా కావాలి అంది అటూ ఇటూ చూసి. సూర్య దరిదాపుల్లో ఎక్కడా లేడని నిర్ణయించుకున్నాక. అడుగు వదినా అంది నవ్వుతూ హరిణి. ఆమె చీర గురించో నగల గురించో అడుగుతుందని అనుకుంది. కానీ రేఖ మాటలకి షాక్ కొట్టినట్టుగా ఆగిపోయారు ఆడపిల్లలు ముగ్గురు. భార్గవికి ముద్దివ్వాలి. ఎలా? వదినా, తను విన్నది నిజమేనా అన్నట్టుగా మొహం పెట్టి శిరీష రేఖ ఎదురుగా వచ్చి నిలబడింది. ఉష్, అరవకు రోడ్డు మీద. నువ్వెప్పుడూ సూరికి ముద్దు పెట్టలేదా? హరిణి కోప్పడింది. అది కాదు వదిన, సీత మంచి బాలిక టైపు కదా, ఇలా అల్లరి పిల్లగా ఎప్పుడు మారిపోయిందా అని అంది శిరీష రేఖని ఆపాదమస్తకం పరీక్షగా చూస్తూ. సిరి, అలా చూడకు, నాకు చచ్చేటంత సిగ్గుగా ఉంది. అసలు మీ అన్నయ్యననాలి అంది రేఖ ఎర్రబడిన మొహంతో. అసలు మొత్తం కథ చెప్పు అంది శిరీష. ఇప్పుడంత టైం లేదు అంది హరిణి. సంకీర్తన ఈ సంభాషణ చాలా ఆసక్తిగా వింటోంది. సరే, ముద్దు పెట్టేసి వచ్చాక చెప్పాలి వదినా షరతు పెట్టింది శిరీష. సిరి, ఇప్పుడెవరే అల్లరిపిల్ల? హరిణి ఆమె చెవి మెలేసింది. రేఖకి నవ్వొచ్చింది. సరే, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంది హరిణి అచ్చం గోపిలాగా. మొహమొహాలు చూసుకుని ఫక్కున నవ్వుకున్నారు అందరూ. అలానే భార్గవ ఇంటికి చేరుకున్నారు. ముందు శిరీష తలుపు కొట్టింది. కొన్ని క్షణాల తర్వాత తండ్రి తలుపు తీశాడు. శిరీషను చూసి నవ్వి వెనక ఉన్న అమ్మాయిలను చూడగానే పక్కకి తప్పుకున్నాడు. కావేరి, అమ్మాయి వచ్చింది, స్నేహితురాళ్ళని తీసుకొచ్చింది చెప్పాడాయన లోపలికి వస్తూ. హరిణికి శిరీషకి ఉన్న బంధం మీద వాళ్ళకి అంత అవగాహన లేదని రేఖకి స్పష్టమైంది ఆయన చేసిన పరిచయాన్ని బట్టి. ఆమె మనసు బాధగా మూలిగింది. భార్గవ బాధ అప్పుడు అర్థమైంది ఆమెకి. శిరీషతో పాటుగా లోపలికి అడుగుపెట్టిందామె. కావేరి చూపులు శిరీష మీద నుంచి రేఖ మీదకి మళ్ళాయి. వాళ్ళ ముగ్గురికన్నా కొంచెం వయసులో పెద్దగా ఉన్న రేఖ తన కూతురికి ఎలా స్నేహితురాలో అర్థం కాలేదు ఆమెకి. భార్గవ ఆమె గురించి చెప్పాడు కానీ ఫోటో చూపించలేదు. నా పేరు భాగ్యరేఖ అండి. నిజానికి నేను సిరి స్నేహితురాలని కాదు. తన కాలేజ్లో లైబ్రరీగా పనిచేస్తున్నాను. నేను భార్గవరాం స్నేహితురాలని చేతులు జోడించి చెప్పింది. కొడుకు చెప్పిన అమ్మాయి ఆమె అని అర్థమైంది కావేరికి. రామ్మ, రెండందరూ లోపలికి. సిరి, మంచినీళ్ళు ఇవ్వు వాళ్ళకి పురమాయించింది కూతురికి. అంతలో భార్గవ కిందికి దిగాడు. హరి, అన్నయ్యను చూడడానికి పర్మిషన్లు కావాలా? నువ్వు గెస్ట్రా ఇక్కడ మందలించాడు. కావేరి కనుబొమ్మలు ముడిచింది. హరిణికి ముందుకు కదిలాలో అక్కడ ఆగాలో అర్థం కాలేదు. కానీ రేఖ కళ్ళలో ప్రోత్సాహం ఆమెని ముందుకు కదిలేలా చేసింది. పెద్దమ్మ, నేను కూడా సిరికి స్నేహితురాల్ని కాను, భార్గవ్కి చెల్లెల్ని అంటూ కావేరి దగ్గరికి వెళ్ళి గాఢంగా కౌగిలించుకుంది. చిన్నగా నవ్వింది. లోపలికి వెళ్ళు హరిణి అని మాత్రం అంది. హాయ్ రేఖ, లీవ్ పెట్టావు, పనులు పూర్తయ్యాయా? ఏమీ తెలియనట్టుగా అడుగుతున్న అతన్ని చూస్తే బుగ్గలు గిల్లాలని అనిపించింది రేఖకి. కానీ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తల ఊపింది, కొద్దిగా తల వంచుకుని. ఈ రోజుల్లో ఇష్టపడిన అబ్బాయిని చూసి అలా సిగ్గుపడుతున్న అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి ఏ కాలం నాటిది అనిపించింది కావేరికి. ఆమె నాటకం ఆడడం లేదని అర్థమవుతూనే ఉంది. సహజమైన ఎరుపు ఆమె బుగ్గలని ఆక్రమించుకుంది. నాన్న, నేను బయటికి వెళ్ళొస్తా. అప్పటికే సోఫాలో కూర్చుని ఏదో పత్రిక తిరిగేస్తున్న తండ్రికి చెప్పి అమ్మ దగ్గరికి వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యపోయింది కావేరి. తమ ఇంట్లో అలా ప్రేమని బహిరంగంగా చూపించుకోవడం అలవాట్లేదు. కానీ కొడుకు అలా ప్రేమని చూపించడం ఆమెకి నచ్చింది. భార్గవ కళ్ళలో ఆ ఆనందం చూసి చాలా కాలమైంది. కొన్ని క్షణాల పాటు రేఖ కళ్ళు భయవిహ్వలంగా అవ్వడం గమనించిన కావేరి నవ్వుకుంది. ఆమెకి రేఖ నచ్చింది. భార్గవ అమ్మాయి గురించి చెప్పినప్పుడు భయపడింది. కొడుకు ఒక దుఃఖం నుంచి తేరుకోలేక సతమతమవుతుంటే తనే ఇండియా పంపింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎలాంటిదో ఏంటో అన్న భయంతోనే అసలు వెంటనే బయలుదేరదామని భర్తని పోరు పెట్టింది. డాక్టర్లుగా తమ బిజీ జీవితాన్ని పక్కకి నెట్టి మరీ వచ్చారు. ఇక్కడ అందాల బొమ్మ నిలబడి ఉంది. నీకు కాఫీ పెట్టడం వచ్చా అడిగింది కావేరి. వచ్చండి అంది స్పష్టంగానే రేఖ. అనవసరమైన బీడియం తడబాటు లేవు. నువ్వేమవుతావు భార్గవకి అడిగింది సీరియస్గా సంకీర్తనని. అబ్బే, నేనేమీ అవ్వనండి, నేను సిరిహరిల ఫ్రెండ్ని చెప్పింది గాభరాగా సంకీర్తన. ఆవిడని చూస్తేనే గుండె గాభరాగా కొట్టుకుంటోంది ఆమెకి. నయం, ఈవిడ నాకు కాబోయే అత్తగారు కాదు, బ్రతికిపోయాను అనుకుంది మనసులో సంకీర్తన.
రా లోపలికి పర్వాలేదు అంటూ వంటగదిలోకి తీసుకువెళ్ళింది ఇద్దరిని. అంతవరకు బయట కిటికీ దగ్గర నిలబడిన భార్గవ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. తండ్రి దీర్ఘంగా మెడికల్ జర్నల్ చదవడంలో లీనమైపోయాడు. అతను పిల్లిలా అడుగులు వేస్తూ తండ్రి కళ్ళు కప్పి మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆనందంగా. భార్గవ తన గదిలోనే ఉన్నాడని తెలియని రేఖ గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే డికాషన్ పెట్టింది. ఎన్నో రాత్రులు అలా కౌంటర్ దగ్గర ఇప్పుడు కాబోయే అత్తగారు నిలబడినట్టుగా భార్గవ నిలబడిగా తను కాఫీ కలిపింది. అప్పుడు ఉన్న టెన్షన్ వేరు, ఇప్పుడు టెన్షన్ వేరు. ఇప్పుడు కొద్దిగా చేతులు వణుకుతున్నాయి. ఆమె భయం పోగొట్టడానికి కావేరి కబుర్లు మొదలుపెట్టింది. సిరికి వంట వచ్చో రాదో నాకు తెలీదు అంది కొంత సమయం గడిచాక కావేరి. పాలు స్టవ్ మీద పెట్టి అత్తగారి వైపు తిరిగింది రేఖ. దానికి కొంత వయసు వచ్చాక అక్కడ ఉండడం మంచిది కాదని, ఆడపిల్ల పద్ధతిగా పెరగాలని నాన్న దగ్గరికి పంపేశాను తన అరచేతులను చూసుకుంటూ చెప్పింది కావేరి. రేఖ ఏమీ మాట్లాడలేదు. సహనంతో ఆవిడ చెప్పేది విందు. నేను చేసినది అప్పుడు నాకు సరైనదనిపించింది. అప్పుడప్పుడే డాక్టర్లుగా నిలదొక్కుంటున్నావు. హాస్పిటల్లో ఎక్కువ సమయం గడపవలసి వస్తుంది. నా నీడ ఆడపిల్ల మీద లేకపోతే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అప్పటికే రామ్ కొంచెం పెద్దవాడు. మా లైఫ్ స్టైల్ వాడికి అలవాటైంది. బాధ్యతగా ఉండేవాడు. సిరి అల్లరి పిల్ల. ఒకసారి నేను ఇంటికి వచ్చేసరికి ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ మొత్తం తల మీద పోసుకుంది. పిల్లల్ని చూసుకోవాల్సిన అమ్మాయి ఫోన్ మాట్లాడుతోంది. రామ్ వంటగది శుభ్రం చేస్తున్నాడు. ఆ రోజు చాలా పెద్ద ఆపరేషన్ చేసొచ్చాను. సిరిని తెల్లగా చూడగానే నవ్వు కోపం రెండూ వచ్చాయి. ఆడపిల్లకి ఆ మాత్రం బాధ్యత ఉండొద్దా అనిపించింది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను సిరిని నాన్న దగ్గరికి పంపాలని. కానీ ఇప్పుడు సిరి నన్ను బయట వ్యక్తిలా చూస్తూ భయపడుతూ ఉంటే గుండెని చీల్చినట్టుగా ఉంటుంది అంది కళ్ళు రెపరెపలాడిస్తూ కావేరి. శిరీష బిక్కమొహం వేసింది తల్లి బాధను చూసి. మీరు మీ చేతులతో ఎన్నో ప్రాణాలు కాపాడుంటారు. వాళ్ళందరూ మిమ్మల్ని నెత్తి మీద దేవతగా చూడరు లాలనగా అడిగింది రేఖ. కావేరి ఆశ్చర్యంగా తలెత్తి రేఖ వైపు చూసింది. ఉదయం కొడుకు కళ్ళలో కూడా తన పట్ల కోపం చూసింది కావేరి. కానీ రేఖ కళ్ళు తన వైపు గౌరవంతో చూస్తున్నాయి. మనం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక బలమైన కారణం ఉంటుందని తమ్ముడు చెప్తాడు. దాన్ని మనం సానుకూల దృక్పథంతో చూడాలి అంటాడు. శిరీషని అలా పంపబట్టే కదా హరిణి ఎన్నో కష్టాల నుంచి బయటపడింది. నిజం చెప్పాలంటే అంత చిన్న వయసులోని స్నేహితురాలికి ఆలంబనగా నిలబడేటంత బలమైన వ్యక్తిత్వం మీ దగ్గర నుంచి వచ్చిందని నేను ఇప్పుడు అనుకుంటున్నాను అంది రేఖ. కావేరి ఎలా స్పందించి ఉంటుంది తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హైప్ చేయడం మర్చిపోవద్దు. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.